హిందూ ధర్మం మాకు నిత్యావసర పదార్థం. మాకు అన్నం ఎంతో, నీళ్ళెంతో, వస్త్రాలెంతో హిందూ ధర్మం మాకంతా. మాకు నువ్వు గ్యాస్ ఇచ్చావా, బియ్యం ఇచ్చావా, ఇది మాకు అనవసరం. మా హిందుత్వాన్ని నిలబెట్టావా లేదా అది అడిగి మేము ఓటు వేస్తామంటే ఏడాదిలోగా ఈ సమస్యకు మొత్తం పరిష్కారం దొరికి తీరుతుంది. ఇక అక్బరుద్దీన్ కాదు కదా, అల్లా కూడా మాట్లాడలేడు, ఇంకా అనుమానమే లేదు. ఇక్కడ మాట్లాడకుండా బతుకుతారు. వారి దేశాల్లో, పాకిస్తాన్లో హిందువులు ఎలా బతుకుతున్నారు, బంగ్లాదేశ్ లో హిందువులు ఎలా బతుకుతున్నారు, లండన్ లో హిందువులు ఎలా బతుకుతున్నారు, అమెరికాలో హిందువులు ఎలా బతుకుతున్నారు, అలాగే బతుకుతారు. అభ్యంతరం ఏమిటండి? ప్రతి దేశానికి ఓ ప్రధాన మతం ఉంది కదా. అందుకని ఈ దేశంలో హిందూ మతం ప్రధాన మతం అని పార్లమెంట్ లో చట్టం చేసి మనం ప్రకటించి అన్ని హిందువుల యొక్క దీనికి ఏ వేదిక మీద ఎవడొచ్చి మాట్లాడినా ఏ మతం గొప్పదో వాదించడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. అన్ని మతాలు సమానమనేది మేము అంగీకరించడం అసలు మాకు కుదిరే వ్యవహారం కాదు. ఖచ్చితంగా వైదిక ధర్మమే గొప్పది, హిందూ మతమే గొప్పది, దాన్ని మించిన మతం లేదు ప్రపంచం మొత్తం మీద. ప్రపంచం మొత్తం మీద ఏ వేదిక మీదైనా ఎవడైనా అంతకంటే గొప్ప మతం ఉందంటే వాదించడానికి సిద్ధంగా ఉన్నాం. శాస్త్ర ప్రమాణాలతో అడ్డగోలు వాగుడు మాట్లాడొద్దు.